లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పరాజయం అయితే పర్వాలేదు, ఘోర పరాభవానికి కారణం మాత్రం కూటమి కాదు, తమ పనితీరు అస్సలుకే కాదు. సొంత పార్టీ సీనియర్ నేత పరోక్షంగా ప్రత్యర్థులకు సహకరించటమే కారణమని ఆ జిల్లా వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారంట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, జిల్లాలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థులందరూ కూడా అదే అభిప్రాయంతో జగన్కు ఫిర్యాదులు గుప్పిస్తున్నారంట. అంతేకాదు, సందర్భం వచ్చినప్పుడల్లా ఆ అక్కసును బాహాటంగానే వెళ్ళగక్కుతున్నారు. అటు చూస్తే సదరు సీనియర్ ప్రతి సెగ్మెంట్లో సొంత వర్గాన్ని మెయింటైన్ చేస్తూ చక్రం తిప్పుతూ ఉంటారు. దాంతో ఆ జిల్లా వైసీపీ రాజకీయం ఇప్పుడు హాట్గా మారిపోయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలలో 2 చోట్ల మాత్రమే వైసీపీ గెలిచింది. అది కూడా పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబాలపల్లిలో ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మాత్రమే ఎన్నికలలో విజయం సాధించారు. ఇక జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేతలు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, విజయానందరెడ్డి, బియ్యం మధుసూదన్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్ములు ఓటమి పాలయ్యారు. అది కూడా వారు ఊహించని విధంగా భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన వారందరూ తమ ఘోర పరాజయానికి కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఆగ్రహంతో ఉన్నారట. అంతర్గత సంభాషణల్లో పలుమార్లు ఆ అక్కసు వెళ్లగక్కుతున్న ఆ నాయకులు వివిధ సందర్భాల్లో బహిరంగంగా పెద్దిరెడ్డిపై పరోక్ష విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల పోలింగ్ రోజే రోజా నగరిలో పెద్దిరెడ్డి వర్గీయులు అయిన కేజే కుమార్ దంపతులు సైకిల్ కు ఓటు వేయమని బహిరంగంగా చెబుతున్నారని ఆరోపించారు. దానికి తగ్గట్టుగానే రోజా ఓడిపోయిన తర్వాత కేజే శాంతి నగరికి పీడ విరగడయ్యిందని సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఫలితాల తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వయంగా పూనుకొని పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడుని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి జీడీ నెల్లూరు టికెట్ విషయంలో తనను, తన కుమార్తెను పెద్దిరెడ్డి అనేక ఇబ్బందులు పెట్టాడని ఆరోపించారు. విజయానందరెడ్డి అయితే పెద్దిరెడ్డిని ఉమ్మడి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రకటించినప్పుడు బహిరంగంగానే వ్యతిరేకించారు. నారాయణస్వామి సైతం జగన్తో ఇదే విషయాన్ని చెప్పారట. దాంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాల అధ్యక్షుడిగా ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రకటించిన జగన్ తర్వాత ఆయన్ని తప్పించి భూమాన కరుణాకర్ రెడ్డిని ప్రకటించారు. భూమా కరుణాకర్ రెడ్డి అట్టహాసంగా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సమయంలో పెద్దిరెడ్డి కాని, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కాని హాజరు కాలేదు. దానికి కారణం పెద్దిరెడ్డి వ్యతిరేక వర్గం హడావిడి ప్రమాణ స్వీకార సమయంలో ఎక్కువగా ఉందని అంటున్నారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి భూమాన, రోజా, బియ్యం మధుసూదన్ రెడ్డి, నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు పనిచేశారు. పెద్దిరెడ్డి 2014 ఎన్నికల ముందు పార్టీలో ఎంటర్ అయ్యి తమ మీద పెత్తనం చేయడమే కాకుండా కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ చేస్తున్నాడని మిగిలిన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెద్దిరెడ్డి ప్రతి నియోజకవర్గంలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా తమను ఇబ్బంది పెట్టాడని అధికారంలో ఉన్నప్పుడు సైతం ఆయనపై జగన్ కు వారంతా ఫిర్యాదులు చేశారు. అయితే వాటిని అప్పట్లో జగన్ లైట్ తీసుకున్నారని అంటున్నారు. తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, జీడి నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాలలో తమకంటే పెద్దిరెడ్డి, ఆయన అనుచరుల పెత్తనమే సాగిందని, విచ్చలవిడిగా భూదందాలు, క్వారీల దందాలు చేశారని, అందువల్ల పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జగన్ కి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారట. దాంతో జగన్ ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోయారని పెద్దిరెడ్డి వ్యతిరేకులు ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నారు. చిత్తూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో 13 స్థానాలు గెలుచుకున్న వైసీపీ గత ఎన్నికల్లో 2 స్థానాలకు పడిపోవడానికి కారణం పెద్దిరెడ్డి నిర్వాకాలే అని జగన్ ముందు స్పష్టం చేశారట. అయితే సీఎంగా ఉన్నప్పుడు జగన్ రాయలసీమలో పార్టీ పెత్తనం పెద్దిరెడ్డికే కట్టబెట్టి వారి ఫిర్యాదులు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైందని అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ పట్టు కోసం జిల్లాల విభజన జరిగినప్పటికీ పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో కలిపేలా పెద్దిరెడ్డి చక్రం తిప్పారట.
అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబెళ్లపల్లెను చేర్చారట. ఇక రాజంపేట ఎంపీగా రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఉండనే ఉన్నారు. మరోవైపు తిరుపతి జిల్లాలో పట్టు కోసం పుంగనూరు నియోజకవర్గంలోని 2 మండలాలను తిరుపతి జిల్లాలో కలపడానికి పెద్దిరెడ్డి ప్రయత్నించారట. అయితే ఎన్నికలు ముంచుకు రావడంతో అది జరగలేదని అంటున్నారు. పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరును సైతం అన్నమయ్య జిల్లాలో కలిపేసి పెద్దిరెడ్డి పెత్తనాన్ని ఆ జిల్లాకే పరిమితం చేయాలని అప్పట్లో జగన్ కి చెప్పినా ఫలితం లేకపోయిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయినా ఆ దిశగా చర్యలు తీసుకుంటే తమకు శని వదిలిపోతుందని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ సీనియర్లు భావిస్తున్నారట. తాజాగా జరిగిన నగరి వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో రోజా అదే విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పారట. దాంతో పాటు పెద్దిరెడ్డి వల్ల తామంతా ఓడిపోయామనే విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే పెద్దిరెడ్డిని బూచిగా చూపిస్తూ వారంతా క్యాడర్లో సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఓడిపోయిన నేతలు కూడా తక్కువేమీ కాదని, ఓటర్లను క్యాడర్ను పట్టించుకోకుండా వ్యవహరించిన ఫలితమే భారీ ఓటమని, అవేవి పట్టించుకోకుండా తప్పంతా పెద్దిరెడ్డి మీద రుద్ది తాము మాత్రం శుద్ధపూసలు అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పెద్దిరెడ్డి వర్గం అంటుంది. మొత్తం మీద పెద్దిరెడ్డి కూటమికి చాలా చోట్ల సహకరించారన్న ప్రచారంలో కొంత వాస్తవం ఉందని, వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ధీమాతో పెద్దిరెడ్డి జిల్లా రాజకీయాల్లో ఎదురు లేకుండా చేసుకోవడానికి వెన్నుపోటు రాజకీయం చేశారని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలకు సంబంధించి తీవ్ర ఆరోపణలున్నాయి. వాటిపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. అయితే తమ విజయాలకు పెద్దిరెడ్డి పరోక్షంగా సహకరించడంతో జిల్లా కూటమి నేతలు కొందరు ఆయన విషయంలో సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారట. అందుకే పెద్దిరెడ్డిపై ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదేమో అని కూటమి క్యాడర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి ఏకంగా చంద్రబాబునే టార్గెట్ చేశారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని ప్రగల్భాలు పలికారు. అలాంటిదిప్పుడు పెద్దిరెడ్డి అక్రమాలు వెలుగు చూస్తున్నా చర్యలకు ఉపక్రమించకపోవడంలో జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.